ఫౌజీ చిత్రానికి హను రాగపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సీతారామంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన ఈసారి మరింత భారీ స్థాయిలో ఎమోషన్స్తో కూడిన యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తుందని టాక్. ముఖ్యంగా గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవనుందని చెప్తున్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. టెక్నికల్ గా కూడా ఫౌజీ బలంగా ఉండనుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికి వస్తే ఫౌజీ తర్వాత ఆయన స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉండగా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి స్వల్పగాయంతో బయటపడ్డ ప్రభాస్ త్వరలోనే మళ్లీ ఉత్సాహంతో షూటింగ్ లోకి రానున్నారు. ఈ ఏడాది ది రాజా సాబ్తో నిరాశపరిచిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలున్నాయి. ఈ భారీ చిత్రాలతో ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.